క్రైస్తవ సంఘ చరిత్రలో ఏ బోధకుడు కూడా నినాదం లేవదీయలేదు. ఒక కొత్త నినాదం రంజిత్ తోఫీర్ గారే లేవదీశాడు 2000 years సంఘ చరిత్రలో. అదేంటంటే, మీరెన్నాళ్ల వరకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. కర్మెలు కొండ దగ్గర ఇశ్రాయేలు సమాజాన్ని ఏలియా ప్రశ్నించినట్టు ఈ అంచకాలపు నూతన నిబంధన ఇశ్రాయేలును రంజిత్ తోఫీర్ అనేవాడు ప్రశ్నించాడు. ఇన్ని సిద్ధాంతాల మధ్య ఎంతకాలం తడబడుచుందురు? ఏది సత్యమో నిగ్గు తెలుసుకుందాం. యూదా పత్రిక 3వ వచనం చెప్పినట్లు పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడ్డ ఆ బోధలోనికి మనం వెళదాం రండి. ఈ 2-3 సిద్ధాంతాలన్నీ దేవుడు చెప్పేవి కాదు. ఏ పాయింట్ అయినా ఒకటి రైట్ అయితే మిగతావన్నీ రాంగ్ అయిపోతాయి. ఏది సత్యమో మనం లేఖనాన్ని మధించి పరిశోధించి ఇవాళ పౌలు బ్రతుకుంటే ఏ బోధ చేస్తాడో తేల్చుకుందాం రండి, నిరూపించుకుందాం రండి. పౌలన్న బ్రతుకు ఉంటే ఏ సిద్ధాంతం చెబుతాడో మనం అదే సిద్ధాంతం చెప్పాలి. పౌలన్న ఇవాళ బ్రతుకుంటే ఎలాంటి బాప్తిసం ఇస్తాడో అదే బాప్తిసం మనం ఇవ్వాలి. పౌలు ఇవాళ జీవించి ఉంటే ప్రభురాత్రి భోజనం ఎలా ఇస్తాడో మనం అలాగే ఇవ్వాలి. పౌలు ఇవాళ జీవించి ఉంటే పరిశుద్ధాత్మను గూర్చి ఏ బోధ చేస్తాడో మనం అదే బోధ చెయ్యాలి. పౌలు ఇవాళ జీవించి ఉంటే రెండవ రాకడ విషయంలో ఏం బోధ చేస్తాడో మనం అది చేయాలి. ఎన్నాళ్ల వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? ఈ తడబాటు పోవాలి, సిద్ధాంత గందరగోళం పోవాలి, డాక్టరల్ కన్ఫ్యూషన్ పోవాలి. అప్పటిదాకా యేసు రాడు అప్పటిదాకా. అపొస్తలుల కార్యాలు 3:21 ప్రకారం అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చును. ఆ కాలాలు వచ్చేదాకా యేసు పరలోకంలోనే ఉంటాడు, భూమి మీదకి రాడు. యేసు రాగాలని నిజంగా ఇష్టపడుతున్నావా? అయితే కుదురుబాటుకు పూనుకో, గందరగోళం తీసేయి.